హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తీపి గుమ్మడికాయతో మీకు పెరుగు పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ తీపి గుమ్మడి అనేది హెల్త్కి ఎంతో మంచిదండి. దీంట్లో ఉండేటువంటి కెరోటిన్ అనే పదార్థము మన కంటికి ఎంతో మంచిదండి. ఏ విటమిన్ బాగా పుష్కలంగా దొరుకుతుంది దీంట్లో. దీన్ని మనము పులుసుగా చేసుకోవచ్చు, కూరగా చేసుకోవచ్చు, పెరుగు పచ్చడిగా చేసుకోవచ్చండి. మనము పెరుగు పచ్చడి చేసుకోవాలి అనుకుంటే దీని మీద ఉన్నటువంటి తొక్కని తీసేసుకోవాలి. ఈ విధంగా పైన లైట్గానేనండి, ఊరికే అసలు పులుసుకైతే తొక్క కూడా ఉంచుకుంటాము, పెరుగు పచ్చడి కానీ ఊరికే పైన మరీ ఇదిగా కాకుండా తీసేసుకోవాలి. తీసుకొని సన్నగా ముక్కలుగా చేసేసుకోవాలి. మనము ముక్కలు చేసుకునేటప్పుడు ఈ మధ్యలో ఇట్లా ఉంటుందండి, ఇది లేతగా ఉంటే ఉంచుకోవచ్చు, కొంచెం ముదిరినట్లు కనుక మనకు అనిపిస్తే ఈ విత్తనాలది తీసేసుకోవాలండి. ఈ విధంగా సన్నగా ముక్కలుగైనా తరుక్కోవచ్చండి. లేదా ఇంకా కూడా ఫాస్ట్గా కావాలి అనుకుంటే ఈ విధంగా తురిమేసుకోవచ్చండి. ఎలాగైనా చేసుకోవచ్చు. నేను తురిమేస్తున్నాను కొంచెం ఫాస్ట్గా కావాలి అని. ఇప్పుడు తగినంత నూనె పోసుకొని పోపు పెట్టుకోవాలి. పోపులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకోవాలి. పోపు వేగిపోయింది. ఇప్పుడు మనము ఒక పచ్చిమిరపకాయ, కొంచెంగా ఇంగువ, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, మనం రెడీ చేసుకున్నటువంటి గుమ్మడికాయ. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి, మగ్గిపోయింది. ఇంకా మనము ముక్కలుగా ఉన్న ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత దీనికి తగినంత పెరుగు తీసుకొని మనము కలిపేసుకోవాలి. చల్లారినటువంటి గుమ్మడి తురుమును ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి మజ్జిగలో మనము కొంచెం చిలికానండి పెరుగు పచ్చడి కానీ కలిపేసుకోవాలి. ఇది 1.5 పెరుగు ప్యాకెట్ అండి, 10 రూపాయల ప్యాకెట్. ఒక 10 రూపాయలది 10 రూపాయలు ఆఫ్ అన్నమాట. దీంట్లో ఈ విధంగా కలిపేసుకోవాలి. హెల్త్కి ఎంతో మేలు చేసేటువంటి పెరుగు పచ్చడి అండి, గుమ్మడి పెరుగు పచ్చడి. ఇది రోటీ, రైస్ లేదా ఉత్తగా అయినా తినేయడానికి బాగుంటుంది. హెల్త్కి ఎంతో మేలు చేసేటువంటి గుమ్మడి పెరుగు పచ్చడి అండి. చూడండి, ఇది అందరూ తినచ్చు, ఎటువంటి ప్రాబ్లము ఏమీ లేదు, చక్కగా తినచ్చండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి. నమస్తే.